హలో ఆల్, ఈ వీడియోలో మనం రామేశ్వరం వెల్లుండి తీర్థం చూసేద్దాం రండి. మనం పామర్బిడ్డ చూసాక టువర్డ్స్ రామేశ్వరం వస్తూ ఉండగా స్ట్రైట్ లెఫ్ట్ సైడ్లో మనకి వెల్లుండి తీర్థం కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం దూరం ఇన్సైడ్ వెళ్తే మనకి ఈ తీర్థం వస్తుందండి. ఎక్కడెక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, ఏమేమి తీర్థం, ఏమేమి టెంపుల్స్, ఏమేమి స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయో అన్ని బోర్డ్స్ ఉంటాయి. అది మనం చూస్తే వీ కెన్ ఫైండ్ అవుట్ ఈజీలీ ఆల్ ది ప్లేసెస్. ఇదేనండి వెల్లుండి తీర్థం. ఈ తీర్థం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, దిస్ తీర్థం మేడ్ బై రామ. సీతామాతకి ట్రస్టీగా ఉన్నప్పుడు రాముల వారు ఈ తీర్థంలో ఒక బౌల్ పెట్టి వాటర్ని డిప్ చేసి సీతామాతకి ఇచ్చారనేసి అప్పటి నుంచి ఈ తీర్థాన్ని వెల్లుండి తీర్థం అని పిలుస్తారనేసి ఇది హిస్టరీ అండి. ఈ తీర్థం ఇక్కడే ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. నాకు ఎప్పటి నుంచో చాలా ఇంట్రెస్ట్ ఇక్కడికి రావాలి, ఈ వాటర్ తాగాలి అనేసి. సో ఫైనల్గా ఇప్పుడు తీరింది. అక్కడక్కడ వీడియోస్లో చూస్తూ ఉంటాను, వెల్లుండి తీర్థంలో వాటర్ తీయగా ఉంటాయి, బీచ్ మొత్తం వాటర్ సాల్టీగా ఉన్నాయి, ఇక్కడ మాత్రం తీయగా ఉంటాయని చూస్తూ ఉంటాను. సో ఫైనల్గా ఇప్పుడు టేస్ట్ చేసేసాను. సో వాటర్ అయితే మాత్రం లైట్ సాల్టీగా ఉన్నాయి, బట్ బీచ్లో ఉన్న వాటర్ అంత సాల్టీగా లేవు, చాలా బెటర్. కొంచెం వాక్ చేసుకుంటూ వెళ్తే తీర్థం వచ్చేస్తుంది. తీర్థం ఇదైతే మొత్తం ఒక బావిలాగా ఉంది. ఒక స్మాల్ బకెట్ పెట్టి అంకుల్ వాటర్ తీస్తున్నారు, వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.